రోడ్ ఎండ్ ఈడ చాలా భయంకరంగా ఉంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నేనే సాయి. కూనూరులో కెఫేస్ చాలా ఫేమస్. కూనూరులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెఫే చెరీ బెర్రీ. ఆ వీడియో మిస్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, చూసేయండి. ఈరోజైతే సాటర్డే వీకెండ్. నిన్నటి వరకు వీక్ డేస్ కాబట్టి హాఫ్ డే సైట్ సీయింగ్, హాఫ్ డే వర్క్ చేసుకుంటూ అట్లా ఉన్నా. సో వీకెండ్ వచ్చింది కాబట్టి ఈ 2 days ఫుల్ తిరగచ్చు. ఇంకా మా స్టేలో ఉంటున్న వాలంటీర్ టైగర్ హిల్స్ వ్యూ పాయింట్కి తీసుకెళ్తా అన్నాడు. ఆ వ్యూ పాయింట్ అయితే ప్రైవేట్ ప్రాపర్టీ కిందకి వస్తుందంట. సో ప్లేస్ తెలిసిన వాళ్ళతో పోతే బెటర్ అని చెప్పి ఆయనతో పోదాం అనుకున్నా. ఎర్లీ మార్నింగ్ 6:30కే ఆయన వచ్చి అందరినీ లేపిండు. ఆల్మోస్ట్ స్టేలో ఉన్న వాళ్ళందరం కలిసి వెళ్తున్నాం అక్కడికి. స్టే దగ్గర నుండి ఒక 1 kilometer వాక్ చేయాలి. వెళ్ళే దారంతా కూడా ఫుల్ టీ ప్లాంటేషన్సే ఉన్నాయి. ఇదే టైగర్ హిల్స్ వ్యూ పాయింట్. మౌంటైన్ అంతా కూడా క్లౌడ్స్తో కవర్ అయిపోయింది. చాలా బ్యూటిఫుల్ ఉంది. పొద్దునే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. యాక్చువల్లీ ఆ మౌంటైన్ని స్లీపింగ్ లేడీ మౌంటైన్ అని కూడా అంటారంట. మౌంటైన్ చూడడానికి ఒక లేడీ పడుకున్నట్టుగా అనిపిస్తుంది. క్లౌడ్స్ ఉండడం వల్ల అసలు ఏం కనిపించట్లేదు. ఇప్పుడే లైట్గా ఎండ పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 week అయిపోయింది ఎండ చూసి. వ్యూ పాయింట్ దగ్గర మంచిగా సన్ రైజ్ ఎంజాయ్ చేసినాం. తర్వాత ఇక్కడ నుండి ఇంకొంచెం లోపలికి పోతే టైగర్ హిల్స్ సిమెట్రీ వస్తుంది. మొత్తం చెట్ల మధ్యలో నుండి చిన్న దారి ఉంది, అటు నుండే నడుచుకుంటూ పోవాలి. These experience you won't get in the usual tourist places. Like car वगैरह आने का time I think car won't go ना. This is crazy, man. ఇదే టైగర్ హిల్స్ సిమెట్రీ. ఇది బ్రిటిషర్స్ టైం నుండి ఉన్న సిమెట్రీ. క్రేజీ ఉంది ప్లేస్. హారర్ మూవీస్లో చూపించినట్టే ఉంది. డే టైంలో కాబట్టి ఇట్లుంది. ఈవినింగ్ ఆర్ నైట్ టైం వస్తే ఇక్కడ ఏమన్నా ఉంటుంది అసలు. ఇక్కడ నుండి ఇంకా స్టేకి రిటర్న్ అయిపోతున్నాం అందరం. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ చేసేయాలి. రిసెప్షన్లో టూరిస్ట్ ప్లేసెస్ బ్రౌచర్ ఉంటే చూసిన ఏమైనా ప్లేసెస్ ఐడియా వస్తాయని. కూనూరులో వెల్లింగ్టన్ అనే ఏరియా ఫేమస్ అంట. ప్రజెంట్ నేను వెల్లింగ్టన్ లేక్ దగ్గరకు వచ్చిన. సో వెల్లింగ్టన్ ఏరియా అంతా కూడా మిలిటరీ ఏరియా అనమాట. సో బయట ఎక్కడ పడితే అక్కడ వీడియోలు తీయలేం. సో అందుకే గోప్రో కూడా ఏం పెట్టలేదు. సో ఫస్ట్ ఇక్కడ ఈ లేక్ దగ్గరకు వచ్చిన. ఇక్కడికి వస్తుంటే దారిలో వెల్లింగ్టన్ రైల్వే స్టేషన్ చూసిన. చాలా చిన్నది కానీ సినిమాటిక్ లొకేషన్ లాగా అనిపించింది. ఇదే ఓవరాల్ లేక్. వారం రోజుల నుంచి ఎండ అనేదే లేదు. సో ఈరోజు జర ఎండ కొడుతుంది. అండ్ నేను రూమ్ చెక్అవుట్ చేసేసిన, లగేజ్ అక్కడే పెట్టిన. సో ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ అన్నీ కవర్ చేసి తర్వాత వెళ్ళి లగేజ్ తీసుకొని అక్కడ నుండి కోయంబత్తూర్ వెళ్తా. పెడల్ బోటింగ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ ఫౌంటైన్ షో కూడా ఉందంట ఈవినింగ్ 7 o'clockకి. చిన్నగా కిడ్స్ ప్లే ఏరియా ఉంది. గాంధీ తాత కూడా ఉన్నాడు ఇక్కడ. సో ఇంతే ఈ వెల్లింగ్టన్ లేక్. చిన్న ప్లేస్
కాకపోతే కామ్ అండ్ ప్లెజెంట్గా ఉంది. మార్నింగ్ ఆర్ ఈవినింగ్ వచ్చి వాక్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోతున్నా. నెక్స్ట్ ఇక్కడ నుండి కోడనాడ్ వ్యూ పాయింట్కి వెళ్తున్నా. కూనూర్ నుండి 35 కిలోమీటర్స్ ఉంటుంది అండ్ అరౌండ్ 1 అవర్ పడుతుంది. బర్డ్ హౌస్ హాస్టల్లో ఉంటున్న మా రూమ్మేట్ ఒకటి పోయింది నిన్న. రైడ్ చాలా బాగుండే అంట, కాకపోతే వెదర్ ఫుల్ క్లౌడీగా ఉండడం వల్ల వ్యూ ఏం కనిపించలేదని చెప్పిండు. సేమ్ డాల్ఫిన్ నోస్ దగ్గర అయినట్టే అయింది అన్నాడు. ఈరోజైతే ఎండ్ ఉంది కాబట్టి సో వ్యూ చూడడానికి బాగుంటుంది అని చెప్పి అక్కడికి వెళ్తున్నా. కూనూరు నుండి కోడనాడుకు వెళ్ళే దారిలో కోటగిరి అనే ప్లేస్ వస్తుంది. ఈ మధ్య బాగా వినిపిస్తుంది కోటగిరి అనే పేరు, బట్ కోటగిరిలో స్పెసిఫిక్గా చూడడానికి అయితే ఏముండవు. మనం వెళ్ళే కోడనాడు వ్యూ పాయింట్ కూడా కోటగిరి నుండి అరౌండ్ 17 కిలోమీటర్స్ ఉంటుంది. మా రూమ్మేట్ చెప్పినట్టు నిజంగా రూట్ అయితే చాలా బాగుంది అండ్ డ్రైవ్ కూడా మంచిగా అనిపించింది. బైక్ పార్కింగ్ దగ్గర నుండి జస్ట్ ఒక 2 మినిట్స్ వాక్ అంతే, కొన్ని స్టెప్స్ దిక్కుంటూ వెళ్ళాలి. వ్యూ పాయింట్ చూడడానికి అయితే పర్ఫెక్ట్ వెదర్, అసలు వ్యూ అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఇన్ని డేస్ చూసిన దాంట్లో ఇదైతే బెస్ట్ వ్యూ పాయింట్. వ్యూస్ చాలా బాగున్నాయి. నీలగిరి మౌంటైన్ మధ్యలో ఒక వాటర్ ఫాల్, ప్లేస్ చాలా బాగుంది. కోడనాడ్ వ్యూ పాయింట్కి దగ్గరలో అయితే చూడడానికి వేరే ప్లేసెస్ ఏం లేవు. కూనూరు హాస్టల్ దగ్గరికి వెళ్ళి నా లగేజ్ తీసుకొని కోయంబత్తూర్ వెళ్ళిపోవాలి. కాకపోతే మ్యాప్లో చూస్తుంటే వెళ్ళేదారిలో కొంచెం డైవర్షన్ తీసుకుంటే క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అని ఉంది. సో అది కవర్ చేసుకొని వెళ్దాం అనుకుంటున్నా. వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారిలో ఎవరిద్దరు దారి కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. నన్ను ఆపి అడిగినారు. సో నేను కూడా అటే పోతున్నా కాబట్టి నాతో పాటు రమ్మని చెప్పిన. క్యాథరిన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చిన. అటేటో పైకి వెళ్ళాలంట వాటర్ ఫాల్స్కి, కానీ అక్కడ గార్డ్ ఉన్నాడు, అలౌ చేయట్లేదని చెప్తున్నారు. అండ్ ఇంక ఇటు సైడ్ ఎటో వెళ్తే వ్యూ పాయింట్ ఉంటుందంట, అక్కడి నుంచి చూడొచ్చు అని చెప్తున్నారు. సో వెళ్ళి చూద్దాం. బట్ ఇది ఉన్నా లేకపోయినా దారి మాత్రం క్రేజీ ఉండే. బైక్ రైడ్ బాగా ఎంజాయ్ చేసిన. దీనికి కూడా ఎంట్రన్స్ టికెట్ ఉంది. వెళ్ళిన ప్రతి ప్లేస్లో పార్కింగ్ టికెట్, ఎంట్రన్స్ టికెట్ అయితే పక్కా ఉంటున్నాయి. బెటర్ క్యాష్ క్యారీ చేయాలి. ఇక్కడైతే జనాలు ఎవ్వరు లేరు. ఇందాక రూట్ అడిగినారు కదా, వాళ్ళతో పాటే కలిసి వెళ్తున్నాం. మేము ముగ్గురమే ఉన్నట్టుంది ఇక్కడ.
ఎంట్రన్స్ నుండి జస్ట్ ఒక 2 minutes వాక్ ఉంది వ్యూ పాయింట్ దగ్గరికి. ఏం లేదు ఇక్కడ పెద్దగా చూడడానికి. ప్లాన్ చేసుకొని వచ్చేంత కాస్ట్ ప్లేస్ అయితే అస్సలు కాదు. వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది అంటే ఏందో అనుకున్నా, అసలు ఏం కనిపించట్లేదు. అక్కడనే వాటర్ ఫాల్స్. వ్యూ చాలా బాగుంది కానీ వాటర్ ఫాల్స్ అయితే లేకుండే. సో కొంచెం డిసప్పాయింటెడ్. అందుకే మ్యాప్లో ఇంకొక వాటర్ ఫాల్స్ చూసిన, క్విన్ వాటర్ ఫాల్స్ అంట. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నా. అండ్ ఇందాక నేను వచ్చే దారిలో ఒక ఇద్దరు రోడ్ మీద ఆగున్నారు. మ్యాప్ తెలియక ఒక 500 meters ముందు. వాళ్ళు ఇక్కడికి వచ్చినా కలిసినారు. సో వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా వస్తా అన్నారు క్విన్ వాటర్ ఫాల్స్కి. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. నాతో పాటు వస్తా అన్న వాళ్ళది బైక్లో ఫ్యూయల్ తక్కువ ఉందంట. సో ఫ్యూయల్ కొట్టించుకొస్తా అన్నారు. సో నేను ఆగిన దగ్గర చిన్న హోటల్ ఉండే, సో ఇంక అక్కడే లంచ్ చేసేసిన. వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసం. క్విన్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చినాం. అసలు ఏమన్నా లొకేషన్లో ఉందా ఇది? రోడ్ ఎండిడా అండ్ అసలు కార్ అయితే రాను కూడా రాదు. ఆ రోడ్లో అంత దారుణమైన ఆఫ్ రోడింగ్ ఉంది. కార్ పట్టదు కూడా అసలు. బండి అయితే చాలా ఇబ్బంది అయింది. ఫుల్ స్లోప్ ఉంది అండ్ రాళ్ళు ఉండే, ఫుల్ స్కిడ్ అవుతుండే. ఇదన్నా ఉంటుందో లేదా అనుకున్నాము కానీ అసలు క్రేజీ లొకేషన్లో ఉంది. ఎండ్ ఇంకా ఇక్కడ అసలు రోడ్ లేదు, ఏం లేదు. మేము వచ్చేటప్పుడు గోప్రోలో రికార్డ్ చేయలేదు. ఇక్కడ నుండి రిటర్న్ అయ్యేటప్పుడు చూపిస్తా అసలు రోడ్ ఎంత దారుణంగా ఉందో. బ్రో, హౌ ఇస్ ద లొకేషన్? Shall we go down? ఒక్కడి ఉంటే సచ్చినా రాకపోతుంది లేటు. ఎందుకంటే దారి అంతే ఘోరంగా ఉంది అండ్ ఇక్కడికి వచ్చినా కూడా చాలా భయంకరంగా ఉంది. ఎవ్వరు లేరు ఇక్కడ. అండ్ వీళ్ళిద్దరూ లోకల్ వాళ్ళే, తమిళనాడు నుండి. సర్లే ఏమైనా అయితే చూసుకుంటారు, మాట్లాడతారు. నేను వచ్చేసాను నేను కూడా. Okay. போலாமா, இறங்கலாமா? క్రేజీ ఉంది లొకేషన్. ఇక్కడ నుంచి చూస్తే సేఫ్ అనిపిస్తుంది. వాటర్ ఫ్లో కూడా అంత ఎక్కువ ఏం లేదు, మంచిగానే ఉంది. ఫోర్త్ ఆర్డర్ నడుచుకుంటా. కాకపోతే ఆల్రెడీ నాకు కాళ్ళు నొప్పులు అవుతుంది. ఇప్పుడు ఈ కిందకి దిగితే మళ్ళీ ఎక్కుతున్నా లేదు తెలియదు. సో అందుకే ఈయనే ఉంటున్నా. ఆడికి పోతే వ్యూస్ మస్తు ఉన్నాయి, క్రేజీ ఉన్నాయంట. వాడేమో రా 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 అని లొల్లి వస్తున్నాడు. మాకేమో దిగితే మళ్ళీ ఎట్లా ఎక్కాలి ఏంది లొల్లి అని చెప్పి ఇక్కడే ఉన్నాం. ఈజీ. కిందికి వచ్చేసాం. ఇటు నుంచి ఇబ్బంది అవుతుందని ఇట్లా నుంచి అటు తిరిగి ఇటు కిందికి వచ్చాం. సో ఇటు నుంచి అంతా నార్మల్గానే ఉంది. చూద్దాం ముంగడి వరకు పోయేసిద్దాం.
ఇస్ ఇట్ ఫైన్? ఓ ఇద్దరు నన్ను ఏడేడుకో తీసుకోపోతున్నారు, కిడ్నాప్ చేయకపోతే చాలు. ఓ ఫ్రమ్ హియర్ ఆవు నీకు. ఓ అమ్మా మొత్తానికి ఈడి వరకు వచ్చేసాం, ఇంతకు మించి పోనీకి లేదు. క్రేజీ 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 అంటే క్రేజీ ఉంది. వాటర్ ఫాల్స్కి 1 కిలోమీటర్ ముందు ఒక గేట్ ఉంది. డౌట్ వచ్చింది అదేమన్నా ప్రైవేట్ ఎస్టేట్ ఏమో అని, కానీ అక్కడ ఎవరు లేకుండా అడగనికి. పోయినాక వాటర్ దగ్గర పోయినాం. సో వాటర్ దగ్గర పోయినాక కిందికి దిగే ఐడియా అయితే లేదు. ఉన్నాడు కదా ఈడే తీటగాడు, కింది దాకా పోయి ఇటు నుంచి రావచ్చు అని చెప్పి మళ్ళీ మమ్మల్ని తీసుకుపోయాడు. అట్లా కిందికి పోయి ఫుల్ చూసి వచ్చినాం. వ్యూ అయితే చాలా బాగుండే. బ్రో వాట్స్ యువర్ నేమ్? Luis Fernandez. యువర్ నేమ్ బ్రో? Francis Brito. ఫ్రాన్సిస్. నైస్ టు మీట్ యూ బ్రో. Thank you, bro. చలో. అక్కడ మాటల్లో నేను కూడా కోయంబత్తూర్ వెళ్తున్నాను చెప్పిన, అండ్ కోఇన్సిడెంట్గా వాళ్ళది కూడా కోయంబత్తూర్ అంట. ఎట్లో కోయంబత్తూర్ వెళ్ళాలంట. సో నేను చెప్పిన నా లగేజ్ కూనూరులో ఉంది, లగేజ్ తీసుకొని వెళ్ళాలంటే ఏం పర్లేదు నేను కూడా వస్తాము, లగేజ్ తీసుకొని కలిసి కోయంబత్తూర్ వెళ్దామన్నారు. సో ఇప్పుడే బ్లూ బర్డ్కి వచ్చిన లగేజ్ తీసుకున్నా, ఇంకా కోయంబత్తూర్ వెళ్తున్నాం.